ఈ వీడియోలో మనం జావా అనేది ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మన దాంట్లో ఇన్స్టాల్ చేయకముందు జావా ఉందో లేదో చెక్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, జస్ట్ జావా అని టైప్ చేశాను. సో నాకు ఇక్కడ చూసుకుంటే జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వచ్చేసింది. సో ఫర్ దిస్ ఇప్పుడు మనం ఇనీషియల్ గా జావా అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఏదో ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని జావా ఫర్ విండోస్ కాబట్టి జావా ఫర్ విండోస్ అని టైప్ చేస్తున్నాను. సో మనకైతే ఫస్ట్ లోనే డౌన్లోడ్ జావా ఫర్ విండోస్ అని వచ్చేసింది. సో దాన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ చూసుకుంటే మీకు డౌన్లోడ్ జావా అని ఉంది. సో దాన్ని క్లిక్ చేసినా ఓకే, మీకు డైరెక్ట్ జావా ఎగ్జిక్యూటివ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకో మెథడ్ ఏంటంటే ఈ ఒరాకిల్ అనేది ఉంది చూసారా. సో ఈ ఒరాకిల్ అనే దాంట్లోకి వెళ్ళిపోతే మీకు కావాల్సిన వర్షన్ జావాకి లైనక్స్ కి సంబంధించిన డౌన్లోడ్స్ అన్నీ ఉన్నాయి, అండ్ మ్యాక్ ఓఎస్ కి సంబంధించిన డౌన్లోడ్స్ అన్నీ ఉన్నాయి, విండోస్ కి సంబంధించిన డౌన్లోడ్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఈఎక్సి ఫైల్ ఇన్స్టాలర్ కావాలి కాబట్టి 64-బిట్ ఇన్స్టాలర్ని క్లిక్ చేస్తే ఇదిగోండి 64-బిట్ ఇన్స్టాలర్ని క్లిక్ చేస్తున్నా ఎగ్జిక్యూటివ్ ఫైల్ని. సో అది క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. సో ఇదండి మెయిన్ ఫైల్, ఈఎక్సి ఫైల్. ఇది అవసరం లేదు అంటే ఇంతకుముందు డౌన్లోడ్ చేసింది. సో అదైతే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడైనా మీరు చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది, మిగతా డౌన్లోడ్ అవుతుంది. జరా వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే వన్ డౌన్లోడింగ్ ఇన్ ప్రోగ్రెస్, ఆల్మోస్ట్ డన్. యా అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ పాత్ ఓపెన్ చేసుకోవచ్చు మీరు, ఫైల్ పాత్. సో ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ పాత్ వచ్చేసి ఆ ఫైల్ ఇక్కడ ఉంది. సో దాని మీద జస్ట్ మనం డబుల్ క్లిక్ చేస్తే చాలు. డబుల్ క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. సింపుల్ అండి, జస్ట్ అట్లా డౌన్లోడ్ చేసుకోవటం అయితే అట్లా. దాని తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అయితే పర్మిషన్ అడుగుతుంది, మీరైతే ఎస్ అని ఇచ్చేసేయండి. సో ఎస్ అని ఇచ్చేసినాక అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే నేను ఎస్ అనేది ఇచ్చేసినాను. సో ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే వెల్కమ్ టు ఇన్స్టలేషన్ ఆఫ్ జావా. సో ఈ జావా పర్టికులర్ కిట్ అనేది డెవలప్మెంట్ కిట్ అనేది ఇన్స్టాల్ అయింది, ఈ వర్షన్. సో ఇప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసేస్తున్నాం. సో ఈ లొకేషన్ లో అయితే మనకి ఇన్స్టాల్ అయితే, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు లొకేషన్. మనమైతే కరెంట్లీ సి డ్రైవ్ లోనే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే స్టేటస్ డౌన్లోడ్ అవుతా ఉంది. సో స్టేటస్ ఆల్మోస్ట్ ఫాస్ట్ గానే రన్ అయిపోయింది. యా ఫైల్స్ అన్ని కాపీ అవుతున్నాయి. యా రిజిస్టరింగ్ ప్రోడక్ట్. ఇన్స్టాల్ చేసినంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఎక్స్ట్రాక్టింగ్ ద ఇన్స్టాలర్స్. యా సింపుల్ గా క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్ టు ఎక్స్. యా అయిపోయిందండి, సింపుల్, వెరీ సింపుల్. ఇంత సింపుల్ గా మీరైతే జావా అనేది ఇన్స్టాల్ చేశారు. ఒకసారి ఇక్కడైతే జావా అనే కమాండ్ టైప్ చేయండి. ఒకవేళ రాకపోతే ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి అనమాట, ఎందుకంటే ప్రీవియస్ కమాండ్లే రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే జావా అని టైప్ చేయగానే మనకి మల్టిపుల్ హెల్ప్స్ వచ్చేసినాయి. జావాలో ఉన్న మల్టిపుల్ థింగ్స్ అనేవి ఇక్కడైతే మనకి చూపిస్తుంది. సో జావా అయితే ఉందని మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. సో జావా సి అని కొడుతున్నాను. సో జావా సి అని కొట్టినా మనకైతే ఇక్కడ మల్టిపుల్ కమాండ్స్ ఉన్నట్టు చూపించేస్తుంది. సో ఈ విధంగా మనకైతే జావా అనేది క్లియర్ గా ఇన్స్టాల్ అయిపోయింది. సో వెరీ సింపుల్ అండి. ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు జావాని మీరైతే సింపుల్ గా జావా ఫర్ విండోస్ అని కొట్టండి. ఒరాకిల్ సైట్ ఏదైతే ఉందో జావా ఫర్ విండోస్ అని టైప్ చేయండి. ఒరాకిల్ సైట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. యా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. లైనక్స్ కి అయితే ఈ ఫైల్స్ లో ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి, మ్యాక్ ఓఎస్ కి అయితే ఈ ఫైల్స్ లో ఏదో ఒకటి, విండోస్ కి అయితే ఈ ఫైల్స్ లో ఏదో ఒకటి అని వస్తుంది. మనమైతే విండోస్ కాబట్టి
64 బిట్ ఇన్స్టాలర్ కాబట్టి నేనైతే ఇది డౌన్లోడ్ చేస్తాను. సో ఇది డౌన్లోడ్ చేసి దాని మీద జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేసుకుంటే చాలు, మనకైతే కంపాటబుల్ వర్షన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకున్నాను, హౌ టు డౌన్లోడ్ జావా. సో తొందరగా జావా డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయడానికి రెడీ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్.